ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నిరసన కొనసాగుతోంది. డిఎస్సిని వాయిదా వేయాలంటూ గ్రూప్స్ పోస్టుల పెంపుకు డిమాండ్ చేస్తూ 3 రోజులుగా క్యాంపస్లో ఆందోళన చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నిరసన వ్యక్తం చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వెంటనే తప్పకుండా 25,000 కోసం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నిరసన, వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకుంటోన్న దృశ్యాలు స్క్రీన్పై చూస్తున్నాము. డిఎస్సిని వాయిదా వేయాలని, గ్రూప్స్ పోస్టుల పెంపును ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తూ గడిచిన 3 రోజులుగా క్యాంపస్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు స్టేషన్కి తరలించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. విద్యార్థుల ధర్నాలు చేస్తున్నా కాంగ్రెస్ నేతలు పట్టించుకోవట్లేదంటున్నారు బాల్క సుమన్. ఇన్ని ఆందోళనలు జరుగుతూ ఉంటే విద్యార్థి సంఘాలతోటి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఒకవైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు. నిరుద్యోగులను ఒక నిమిషం పిలిచి మాట్లాడే సమయం లేదా? మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువా కప్పేయడానికి, వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా 12-1కి కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. కానీ డిఎస్సి విషయంలో, గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక 5 నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి? ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఖర్గేని కలవడానికి సమయం ఉంది. ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి ఈయనకు సమయం ఉంది. మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి కండువాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది. కానీ నిరుద్యోగులను పిలుచుకొని ఒక నిమిషం మాట్లాడడానికి ఈయనకు సమయం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నిరసనకు సంబంధించిన దృశ్యాలను స్క్రీన్లో చూస్తూ ఉన్నాము. డిఎస్సిని వాయిదా వేయాలంటున్నారు. అలాగే గ్రూప్స్ పోస్టుల పెంపుకు డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. 3 రోజులుగా క్యాంపస్లో ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు. ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తోన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. You are holding my. This is not a fair thing. Hello. I know which is the person which is your side. But hey, that is government. अरे जर्नलिस्ट ना पने ये सुनो ना मी पर मी. You are holding my. This is not a fair thing. Hello. I know which is the person which is your side. But hey, that is ये सुनो ना मी पर मी. You are holding my. This is not a fair thing. Hello. I know which is the person which is your side. But hey, that is government. अरे जर्नलिस्ट ना पने ये सुनो ना मी पर मी. విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉన్నా కాంగ్రెస్ నేతలు పట్టించుకోవట్లేదంటున్నారు బాల్క సుమన్. అన్ని ఆందోళనలు జరుగుతూ ఉంటే విద్యార్థి సంఘాలతోటి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు ఆయన. తప్పకుండా 25,000 కోసం